మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక వారములో మీతో కలిసి చక్కని మాటలు వినిపించుటకు దేవుడు చూపిన గొప్ప తెరిచిన ద్వారాలను బట్టి, చూపిన కృపను బట్టి కన్న తండ్రి అయిన దేవాతి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పరిశుద్ధాత్మ నడిపింపు చేత మీ మధ్య ఇటు విధముగా మీ ఎదుట కూర్చుని ఆయన విలువైన మాటలు శ్రద్ధ కలిగి, జాగ్రత్త కలిగి మరి మీకు వివరించాలని, చూపించాలని, నేర్పించాలని దేవుడి యొక్క సంకల్పము ద్వారా ఇటు విధమైన విషయానికి పూనుకుని ఉన్నాం. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఇంత చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకొని దేవుని వాక్యం వినటానికి సిద్ధపడిన మీ అందరికీ మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విలువైన నామం బట్టి మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ క్షేమముగా, జాగ్రత్తగా, బలవంతులుగా ఉన్నారని, ఉండాలని కోరుకుంటూ, విశ్వసిస్తూ ఈనాటి సందేశంలోనికి, దైవ సందేశంలోనికి మనం ప్రవేశించుదాం. శ్రద్ధగా చిన్న సహాయార్థం ప్రార్థన చేసుకుందాం. ఆ తదుపరి లేఖనంలోనికి మరొక మంచి విషయాన్ని మనం విందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవాధిపతి, మీ ఉన్నతమైన భాగ్యాన్ని బట్టి, మీరు ఇచ్చిన ధన్యతను బట్టి, అద్భుతమైన కాపుదలను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ యొక్క సమయమున నీ పిల్లలు దేవుని వాక్యం వినడానికి కూర్చున్నారు. చెప్పటానికి నేను సిద్ధపడి ఉన్నాను. నీ పిల్లలు వింటున్నప్పుడు తమ్మును తాము జాగ్రత్తపరుచుకొని హృదయాలను నీ కొరకు అప్పగించుకుని సమర్పించుకునే భాగ్యం ఇమ్మని, సహాయం చేయమని, వాక్యం వింటున్న పిల్లలను దీవించమని, ఆశీర్వదించమని, ఆత్మ సంబంధమైన కృప, కనికరం, దయ, జాలితో ఆశీర్వదించమని, పరలోక రాజ్య వారసత్వం సంపాదించుకునే భాగ్యం అనుగ్రహించమని, ఈ ప్రపంచం వ్యాప్తంగా ఎంతమంది పిల్లలు వింటున్నారు అందరిని దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం అనంతుని యొక్క అద్భుతమైన నిర్మాణము ఏమిటి? అనంతుడు అనగా అమరత్వం లేనివాడు. అనంతుడైన దేవుడు భూమి మీద ఉన్న పరిమితం కలిగిన మానవునికి ఇస్తున్న సందేశం, సమాధానం ఇప్పుడు మనం వినబోతున్నాం. అనంతుడు అంటే అత్యున్నత సింహాసనసీనుడు, పరిమితి లేనివాడు, సర్వవ్యామి, సమస్తానికి కారణభూతుడు. అటువంటి అనంతుడు, అనంతమైన దేవుడు, అత్యున్నతమైన దేవుడు ఈ భూమి మీద ఒక అద్భుతమైన కట్టడ, ఒక అద్భుతమైన నిర్మాణం, ఒక అద్భుతమైన సృష్టి ఏముంది, ఏమిటి అన్నది ఈరోజు మన సందేశం. అనంతుని యొక్క అద్భుతమైన సృష్టి, అద్భుతమైన కట్టడ ఏంటో వినబోతున్నాం. ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని వాక్యం మనకి పరిపూర్ణంగా అర్థం అవ్వాలంటే గడిచిన వారం చెప్పాను, మనకి పరిశుద్ధాత్మని అభిషేకం ఉండాలి. ఎందుకంటే చాలా విషయాలు చెప్పాను. అయితే మరొక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కొరింథీయులకు పౌలు గారు మొదటి పత్రిక రాస్తూ 2వ అధ్యాయానికి వచ్చి అక్కడి నుంచి 13వ వచనంకి వచ్చిన తర్వాత ఆయన అంటాడు, ఆత్మ చెప్పు సంగతులు ఇవి. ఆత్మ చెప్పు సంగతులను ఆత్మ చెప్పు సంగతుల చేత సరి చూచుచు బోధించాలి. అంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉన్న 66 పుస్తకాలు మనకు అర్థం అవ్వాలి అంటే, అర్థం కావాలి అంటే తప్పకుండా నీకు పరిశుద్ధాత్మ ఉండాలి.
ఎందుకు అంటే రాసింది ఆయనే, రాయించింది ఆయనే. కన్న తండ్రి అయిన దేవాతి దేవుడు చెప్పినప్పుడు అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆజ్ఞ మేరకు పరిశుద్ధాత్ముడు దాన్ని ఇంప్లిమెంట్ చేసి తన ప్రవక్తలను భక్తులను రేపి ఈ వాక్యమును రాయించడం జరిగింది. తండ్రి దగ్గర వినిన సంగతులు యేసుక్రీస్తు ప్రభువారు వాటిలో పరిశుద్ధాత్ముడు తీసుకుని మన సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు. యోహాను గారు ఇది చెప్తాడు ఆయన. కాబట్టి పరిశుద్ధాత్ముడు రాయించిన ఈ పరిశుద్ధ గ్రంథం నీకు అర్థం అవ్వాలంటే తప్పకుండా పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చెయ్యాలి. ఒకసారి చదువుదామా ఆ వచనాన్ని, ముందుకు వెళ్ళిపోదాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు, అవి అతనికి విర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనని వివేచింపబడడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలు కలెక్టర్ గారు కూడా అర్థం అవ్వవు పరిశుద్ధాత్మ లేకపోతే. లోక సంబంధమైన వారికి అర్థమవు, అపార్థం చేసుకుంటారు, అపార్థం చేసుకుంటున్నారు ఎప్పటికీ కూడా. దేవుని మనసు ఎరిగిన వారు, దేవుని మనసు ఎరగని వారుగా మిగిలిపోయి ఈ సమాజంలో బ్రతుకుతున్నారు ప్రియమైన దేవుని సంగమా. కాబట్టి మరి అటువంటి పరిశుద్ధాత్ముడు మనకి ఏం బోధిస్తున్నాడో ఈరోజు అటువంటి సందేశాన్ని కొన్ని నిమిషాలు జాగ్రత్తగా సమయానుకూలంగా విందాం. అనంతుని యొక్క అద్భుతమైన కట్టడ ఏంటి? ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో దేవుడు తన భక్తుడైన తన్ని రాజుగా నియమించినటువంటి మహారాజైన సొలొమోను గారి చేత ఒక మాట రాయించాడు. ప్రియులారా, రండి, బైబిల్లో 2 కీర్తనలు, అది అందరికీ సుపరిచితమైన కీర్తనలే. ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి ఆ కీర్తన చదివిన వారు ఎవరు ఉండరు, 2 వినని వారు కూడా ఎవరు ఉండరు. 127వ కీర్తన, 128వ కీర్తన, ఇవి యాత్ర కీర్తనలు అని ఉంది, సొలొమోనుది అని మనం తప్పకుండా అంగీకరించాలి. ఈ 27, 128 రెండు ఒకటే కీర్తన, 2 కూడా ఒకటి. ఏంటంటే అటు వ్యక్తిగతముగా ఇటు కుటుంబపరంగా, అంటే ఒక వ్యక్తిని కట్టాలన్న దేవుడే, ఒక కుటుంబాన్ని కట్టాలన్న దేవుడే అని చెబుతున్నాడు సొలొమోను గారు. చెప్పేవాడు పండితుడు, మాటలు కాదు. సొలొమోను గారు అంటే ఆయన చాలా జ్ఞానవంతుడు, దేవుని జ్ఞానం కలిగిన వాడు. అటువంటి ఆయన రాస్తున్నాడు. ఈ మాటలు మనందరికీ చాలా సుపరిచితం, ఇష్టం కూడా. ప్రతి సందర్భాలు చదువుకొని ఉంటాం. కాబట్టి అసలు ఇది ఎందుకు రాయబడి ఉందో ఆలోచన చేద్దాం. 127వ కీర్తన మొదటి వచనం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఇల్లు అని చెప్పాడు. మళ్ళీ కింద మరొక ఉదాహరణ చెప్తున్నాడు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావల కాయవారు మేలుకొనుట వ్యర్థమే. మీరు వేకున లేచి చాలా రాత్రి తరువాత పండుకొనుంచు కష్టార్జిత ఆహారం తినుచుండుట వ్యర్థమే. అంటే అల్టిమేట్గా ఈ కీర్తనలో మనం ఏమి నేర్చుకోవాలి ఆ మాటలు అంటే, దేవుని అనుమతి లేకుండా నీవు నేను ఏది చేసినా అది వ్యర్థమే అంటున్నాడు ఆయన. అయితే దీన్ని ఎలా అర్థం చేసుకున్నారు చాలామంది అంటే, దేవుడు ఇల్లు ఆయన కట్టకపోతే, మన ఇంటిని ఆయన నిర్మించకపోతే కట్టువారి ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది అని ఉంది అని మనం అర్థం చేసుకుంటున్నాం. మ్యాక్సిమం చాలా మట్టుకు నేను చాలా విషయాలు విన్నాను. గృహ ప్రతిష్ట విషయాల్లో, మందిర ప్రతిష్ట విషయాల్లో, ప్రతి కూడికలో కూడా ఈ వచనం చదువుతారు. మ్యాక్సిమం కృతజ్ఞతాస్తుతి కూడికలను. ప్రియులారా, దేవుడు ఇల్లు కట్టించాలంట, కట్టించకపోతే వ్యర్థమంట. ఆయనే కట్టించాలంట. పోనీ క్రైస్తవులుగా మనం అనుకుంటే, మరి క్రైస్తవులు అంటే క్రీస్తుని ఎరగని వారు, క్రీస్తుని అంగీకరించిన వారు కూడా ఇల్లు కట్టుకుంటున్నారు.
పెద్ద పెద్ద బిల్డింగులు, అంతస్తులు, మరి వాళ్ళ ప్రయాసం వ్యర్థం కాలేదు కదా. పైగా ఏసీలు, ఒక్కొక్క రూముకి ఒక్కొక్క ఏసీలు పెట్టుకొని సుఖానుభవం చేత చక్కగా బ్రతుకుతున్నారు కదా. మరి వాళ్ళు ప్రయాసం ఎందుకు వ్యర్థం కాలేదు? మరి దేవుడు చెప్పింది అబద్ధం అవుతుంది కదా. ఇది సార్వత్రికంగా చెప్పిన మాటే కదా. అంటే ఏముంది ఈ విషయంలో అంటే, ఇక్కడ ఇల్లు అంటే నీవు నేను అనుకున్న ఇల్లు కాదు. దేవుడు కట్టించే ఇల్లు, కట్టవలసిన ఇల్లు, కట్టిన ఇల్లు. ఆయన అనంతుడు ఒక అద్భుతమైన కట్టడ ఆయన కట్టాలి. ఆయన కట్టకపోతే వ్యర్థం అంటే అర్థం ఏంటంటే, ఆయన కట్టకుండా ఎవడూ కట్టలేడు దానిని, ఆ సృష్టిని, ఆ నిర్మాణాన్ని. అది ఎవరు కట్టాలన్నా ఆ ప్రయాస అంతా వేస్ట్ అయిపోతుంది. ఎవడి వల్ల కాదు అని దేవుడు చెబుతున్నాడు ప్రియులారా. అంటే ఇక్కడ దేవుని ఇల్లు అని ఉంది, దేవుని నివాసము అని, లేదా దేవుని మందిరము, దేవుని గృహము, దేవుని ఆలయము. మనం ఎన్ని భాషలు మనం మార్చి మాట్లాడినా భాషలు వేరైనా భావం ఒక్కటే. భాష అంటే అర్థం కలిగిన భాష, అర్థం పర్థం లేని భాష కాదు. ఇది అర్థమవుతున్న భాష, అర్థము చేసుకోవలసిన భాష. కాబట్టి దేవుని ఇల్లన్నా, దేవుని నివాసం అన్నా, దేవుని గృహమన్నా, దేవుని మందిరం అన్నా, దేవుని కట్టడన్నా అంతా ఒకటి. అయితే మరి ఆ దేవుడు కట్టిన ఇల్లు, ఆ యొక్క అనంతుడు నిర్మించిన అద్భుతమైన కట్టడ ఏమిటో ఒక్కసారి ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఆలోచన ఏంటి అని అంటే, దేవునికి ఒక ఇల్లు కట్టాలి అంటే, ఒక మందిరం నిర్మించాలి, ఒక నివాసం ఏర్పాటు చేయాలన్న ఆశతో, తలంపుతో, ఇంకా చెప్పాలంటే భారముతో, బాధ్యతతో ప్రతి సేవకుడు ఆలోచిస్తారు. తప్పేమీ లేదు, ఆలోచించాలి. ప్రతి కాపరి, ప్రతి విశ్వాసి కోరుకున్నది ఏంటంటే, దేవునికి ఒక ఖరీదైన మందిరం కట్టాలి, ఒక కాస్ట్లీ మందిరం కట్టాలని అనుకుంటూ ఉంటారు. ఈనాటి క్రైస్తవం కూడా ఆలోచిస్తుంది. ఎప్పటి నుంచో అదే ఆలోచన కలిగి ఉన్నాం. ఓకే, మంచిది. అయితే మరి అసలు దీని మూలాలకి మనం వెళితే, మొట్టమొదట దేవుడికి మందిరము కట్టాలి అన్న ఆలోచన ఎవరికి వచ్చింది అంటే, ఆలోచన దావీదు గారికి వచ్చిందండి. మీరు సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుంచి ఆ 10 వచనాలు చదివితే అక్కడ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. దేవుడు దావీదు గారికి నలుమూలల సంపూర్ణ విజయాన్ని ఇచ్చిన తర్వాత ఆయన నెమ్మది కలిగి తన అంతఃపురములో ఆయన పడుకున్నప్పుడు, ఆయన పైకెత్తి చూసినప్పుడు దేవదారు మ్రాణులతో కట్టబడిన అంతఃపురం చూసి పరవశించిపోయి, అరే తను తాను స్వపరీక్ష చేసుకుంటున్నాడు. నేను గొర్రెల దొడ్లో ఉన్న నన్ను ఈ గొప్ప అంతఃపురంలో తీసుకొచ్చిన అనంతుడైన అద్భుతమైన దేవునికి నేను ఏదైనా చేయగలిగింది ఏమైనా ఉందా అని ఆలోచించి, అప్పుడు తనకొచ్చిన తలంపుని, తన ఆలోచనని నాతాను ప్రవక్తని పిలిచి, అయ్యా దైవజనుడా, మరి నేను దేవునికి ఒక మందిరాన్ని కట్టాలనుకుంటానయ్యా, ఒక నివాస స్థలం. ఆయన ఎప్పుడూ గుడారాలోనే ఉన్నాడు, ఆయన టెంట్లోనే ఉన్నాడు. ఆయనకు ఒక మందిరం కట్టాలి అని నాకు ఆలోచన వచ్చింది. మరి ఏంటయ్యా మీ ఆలోచనకి దైవజనుని అడిగాడు మందిరం కట్టడానికి దావీదు గారు. ఈరోజు మనం దీన్ని బట్టి ఏమి నేర్చుకోవాలంటే, ఒక మందిరం కట్టాలంటే ఈరోజు ఎలాగున్నారంటే, ఎవరి ఇంటి దగ్గర పాస్టర్ గారి మీద వ్యతిరేకత వస్తే, సంఘంలోకి ఎలా ఏదైనా డిస్ప్యూట్స్ వస్తే వెంటనే ఇంటిపైన షెడ్ వేస్తున్నారు, లేదా ఏదైనా చిన్న స్థలం ఉంటే షెడ్ వేస్తున్నారు. దానివల్ల నువ్వు ఎంత నష్టపోతున్నావో, ఎంత నష్టపోతావో ప్రియ సహోదరి సహోదరుడు ఆలోచన చేయి. నీవు దాన్ని పూనుకోకూడదు. దైవజనుల పర్యవేక్షణలో దేవుని అనుమతితో మందిరం నిర్మించాలి. నీకు ఎలా తోస్తే అలాగ ప్రయాణం చేయక దెబ్బతింటావు. దావీదు మహారాజు అంతటి వాడే మందిరం, తనకు వచ్చిన ఆలోచన అంత విజయవీరుడే, ధీరుడే, అంత పరమభక్తుడే నాతాను ప్రవక్తని పిలిచి అడుగుతున్నాడు, ఏం చేస్తే బాగుంటుంది, నాకు ఎలా ఉన్న ఆలోచన అంటే. అప్పుడు ప్రవక్త నాతాను గారు, సరే ఓకే మంచిది, ప్రార్థన చేద్దాం.
నీ తలంపు నీ ఊహ ఏదైతే అన్నీ చేసేయి, నువ్వు ఆలోచించింది అన్నాడు. అప్పుడు దేవుడు కూడా నాతానికి ఇలాగా దావీదు గారికి కూడా ప్రత్యక్షమై, అబ్బాయి నాకు మందిరం కట్టాలని కట్టించుకోవాలని నాకు ఉంది, అయితే నాకు ఒక మంచి మందిరం కడిదిగాని కానీ అయితే నువ్వు కట్టొద్దు, అది నీ కొడుకు ద్వారా నేను నెరవేర్చుకుంటాను, నువ్వు మందిరం కట్టొద్దయ్యా అని చెప్పాడు దేవుడు. అప్పుడైతే దావీదు గారు దానికి నొచ్చుకోకుండా, సరే ప్రభువా ఇచ్చినంత అనుమతిని బట్టి మీకు స్తోత్రాలని చెప్పి, తర్వాత ఆ మాటను అతను నిశ్చయపరుచుకుని దేవుడికి ఇచ్చిన మాటను బట్టి తన కడుపును పుట్టిన సొలొమోను గారు ఆయన కట్టే వరకు కూడా దావీదు గారు ఏం చేశారంటే దానికి కట్టడానికి కావలసిన సామాగ్రి మెటీరియల్ అంతా కూడా చాలా మటుకు ఈయన సమకూర్చాడండి. దావీదు గారే మందిరానికి కావలసినంతా కూడా సమకూర్చాడు. ఎవరు? దావీదు గారు. అయితే ఆ మందిర నిర్మాణం దావీదు గారి కాలంలో జరగకపోయినా తన గర్భవాసన వచ్చిన సొలొమోను గారి యొక్క సొలొమోను గారు ఆ మందిరాన్ని, ఒక గొప్ప మందిరాన్ని కట్టి ఆ పనిని జరిగించడం జరిగింది తన కుమారుడు. అయితే ఈ మందిరాన్ని సొలొమోను గారు 7 సంవత్సరాలు నిర్మించాడు. ఆయన 7 సంవత్సరాలు కట్టాడు. ఆయన ఆ 7 సంవత్సరాలు కట్టిన తర్వాత సొలొమోను గారు ఆ మందిర ప్రతిష్ఠిత రోజున ఆయన ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో ఒకసారి మనం ఈ విషయాలు ఆలోచన చేద్దాం. ముందుగా రండి, రాజుల మొదటి గ్రంథం నేను రిఫరెన్స్ ఇస్తాను, ప్రతిదాన్ని కూడా చక్కగా ఆలోచన చేయండి. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయము 37-38 వచనాలు. 4వ సంవత్సరము జీప్పను మాసమున యెహోవా మందిర పునాది వేయబడిను. 11వ సంవత్సరము బూలు అని 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగమైనటితోనూ మందిర సమత్వమైన 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను. 7 years పట్టిందండి మందిరం కట్టడానికి. ఎవరికి? దావీదు గారి కుమారుడైన సొలొమోను గారికి. రైట్, బాగుంది. అయితే ఈ సొలొమోను గారు ఈ మందిరాన్ని కట్టిన తర్వాత ఈ మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠిత చేస్తూ ఆ మందిరం యొక్క బలిపీఠం దగ్గర బలులు అర్పించి అక్కడికి ఇశ్రాయేలీయుల 12 గోత్రాలని సమకూర్చి వాళ్ళందరూ వినిచుండగా ఒక అనౌన్స్మెంట్ చేశాడు ఆ మందిరం దగ్గర నిలబడి. ఇప్పుడు ఆ మాటలు ఇటువంటి మాటలు ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇదే రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం. ఇశ్రాయేలీయుల 12 గోత్రాల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశం తట్టు చేతులెత్తి ఇట్లనెను, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల దేవా అని మాట్లాడుతూ దేవునితో 24వ వచనం. నీ దాసుడైన తండ్రి యొక్క దావీదునకు నీవి చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు అని మాట్లాడు. 26వ వచనం తర్వాత అంటాడు, ఇశ్రాయేలీయుల దేవా దయచేసి నీ దాసుడును నా కన్న తండ్రి అయిన దావీదుతో నీవు సెలవిచ్చిన మాట నిశ్చయపరచుము. ఏంటి అని మాట్లాడుతూ దేవుడు ఖచ్చితంగా ఈ లోకముందు నివాసము చేయడు అన్నాడండి. ఇదేటండి మరి ఈ భూమి మీద సొలొమోను కట్టిన మందిరం గొప్ప మందిరం, బంగారు దేవాలయం, స్వర్ణ దేవాలయం, శృంగార దేవాలయం అంటారు దానిని. అంత గొప్ప దేవాలయం కట్టిన 7 సంవత్సరాలు కష్టపడి కట్టి బంగారంతో కట్టిన దేవాలయం, దేవదారు మ్రాణులతో కట్టిన దేవాలయంలో అన్నాడు ఆ 12 గోత్రాలు ఎదుట ఆ ప్రతిష్ఠ రోజు అంటున్నాడు, ఖచ్చితంగా నేను కట్టిన ఈ మందిరములో నీవు ఉండవు. అదే అన్నాడండి అక్కడ. ఈ లోకమందు ఆయన నివాసము చేయడు, ఆకాశ మహాకాశముల సైతము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరం ఎలాగు పట్టును. అదేంటండి గొప్ప ట్విస్ట్ ఇచ్చాడండి. అంత గొప్ప మహామందిరం కట్టిన ఆయన అంటున్నాడు ఈ మాటలు. నువ్వు నేను కాదు, ఆయన అన్నాడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవా, నువ్వు అంత వైశాల్యం కలిగిన దేవుడవు, నేను కట్టిన ఈ చిన్న మందిరం ఎలాగు పట్టును, ఖచ్చితంగా నువ్వు ఇక్కడ నివాసం చెయ్యు అన్నాడు ఆయనే. మరి సొలొమోనా, మరి ఎందుకు కట్టావయ్యా బంగారు దేవాలయం అంటే,
నా తండ్రికి ఇచ్చిన మాట నిశ్చయపరచడానికి నేను ఈ మందిరం కట్టడం జరిగింది. ఈ మందిరం కట్టడానికి దేవుడు అంగీకరించాడు, ఆయన అనుమతించాడు, ఆయన కృప చూపించాడు. అందుకు నేను కట్టగలిగాను. అందుకు నా తండ్రికి ఇచ్చిన మాట నిశ్చయపరచడానికి ఈ మందిరం కట్టడం వలసి వచ్చింది తప్ప దేవుడు ఈ భూమి మీద నివాసము చెయ్యడు. జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్న మాట. మరి అలాగైతే నేటి క్రైస్తవ సమాజంలో అనేకమైన సేవకులు ప్రతి ఒక్కరు కూడా ఏమన్నారంటే, దేవుడు మా మందిరములో ఉన్నాడు, ఎందుకు పట్టడు మా మందిరములో దేవుడు ఉన్నాడని వాదిస్తూ ఉన్నారు. ప్రియులారా, అంత పెద్ద మందిరమే పట్టదు, అంత గొప్ప మందిరమే పట్టదు. ఎందుకు పట్టదు? అంత పెద్ద దేవుడు, అంత వైశాల్యం కలిగిన దేవుడు. ఒకవేళ ఆయనకి మందిరం కట్టాలి అంటే ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని కొలతలిచ్చాడు ఆయన. కట్టగలమా? కట్టగలిగితే అలా కట్టు. ఆకాశమైన సింహాసనం అయితే మరి ఆయన కూర్చున్నప్పుడు ఆయన తల ఎక్కడుంటుందో, ఒకవేళ ఆయన పడుకుంటే ఇంకెంత ఉంటుందో. అందుకే ఆకాశ అంచు ఇప్పటికి ఎవరికి తెలీదు. ఈ ఆకాశం కాదు, ఈ ఆకాశం అంచే కొనుక్కోకపోతే దేవుడుండే పరమాకాశం, పరలోకం, ఆకాశ మహాకాశంలో దాటి పట్టజాలని దేవుడు పరలోకంలో పడతాడా అంటే ఆకాశాలు పట్టజాలని ఈ యొక్క అంత గొప్ప దేవుడు పరలోకములో ఉన్నాడంటే అదెంత గొప్పదో, అదెంత పెద్దదో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను ప్రియులారా. ఊహకి అందదు. అంత గొప్ప దేవుడికి నేను కట్టిన ఈ చిన్న మందిరం ఎలాగూ పట్టున్నాడు సొలొమోను గారు. ఎరిగినవాడు, ఆత్మీయ నేత్రాలు కలిగినవాడు, ఆత్మీయ ఆలోచన కలిగినవాడు ఖచ్చితంగా ఈ భూమి మీద తండ్రి నివాసం చేయడు, ఖచ్చితం అన్నాడండి. మరి మనమేమన్నామంటే దేవుడు మా మందిరం ఉన్నాడు రండి అంటున్నాం. దేవుడు నిజంగా 4 గోడలతో నిర్మించిన ఏసీ బంగాళాల్లో దేవుడు ఉన్నాడా అని అంటే, నువ్వు చెప్పింది నిజమైతే సొలొమోను చెప్పింది అబద్ధము అవ్వాలి. 30వ వచనం, మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపమును అంగీకరించము. ఎక్కడి నుండి వింటామంట? పరమాకాశంలో ఉండి వింటాం మేము చెప్పిన విన్నపాలు, మా ప్రార్థనలు. ఓహో, అయితే నువ్వు భూమి మీద నివాసం చేయవంటే చేయుడు. భూమి మీద నివాసం చేసే దేవుడు కాదు అన్నాడు ఆయన. భూమి మీద మానవుడు నివసించడానికి మానవులకి నివాసయోగ్యంగా ఇచ్చాడు దేవుడు ఉండేది పరమందు, పరమాకాశం, పరలోక రాజ్యం. ఆయన ఎక్కడ ఉండడు, ఖచ్చితం, నిశ్చయం. 32వ వచనం, నీవు ఆకాశమందు విని. 34వ వచనం, నీవు ఆకాశమందు విని. 36వ వచనం, నీవు ఆకాశమందు విని. 43వ వచనం, నీ ఆకాశము నీ నివాస స్థలమందు నీవి విని. 45వ వచనం, ఆకాశమందు నువ్వు వారి ప్రార్థన విన్నపములు విని వారి కార్యమును నిర్వహించుచుము. 49వ వచనం, ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములు విని వారి కార్యములను నిర్వహించి. అర్థమవుతుందండి? ఆకాశం 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 అన్నాడండి. దేవుడు ఈ లోకం నివాసం చేయడు అని సాక్షాత్ సొలొమోను చెప్పాడు. పాత నిబంధన అయ్యా, అది పాత నిబంధనలు చెప్పాడండి, కొత్త నిబంధనలు కాదు కదా అంటాం మనం. కొత్త నిబంధనలో అనేక మంది యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, యోధామత పెద్దలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, అనేక 12 గోత్రాలు యూదులు మొత్తం అందరం నిలబడి ఉన్నప్పుడు వారి మధ్య రొమ్ము ఇరగదీసి మాట్లాడుతున్నాడు మహావీరుడు, ధీరుడు స్టెఫను గారు. అటువంటి స్టెఫను గారు తన వాక్య ప్రసంగంలో, తన సందేశంలో అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 47వ వచనంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని సంగమా. ఏ విషయాన్ని కోట్ చేస్తున్నాడో, ఏ సంగతిని అతను కోట్ చేసి మాట్లాడుతున్నాడో ఆలోచన చేద్దాం. 7వ అధ్యాయము
47-50 కాంప్లెక్స్ సెంటెన్స్ కలిపి చూడండి. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించెను, అయినను ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు, నా విశ్వాస స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృతంలో కావని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృతం ఆలయంలో నివసింపడు. ముష్కరులారా వినండి అన్నాడండి స్టెఫను. కడుపు మండిపోయిన మాటలకి, అక్కడ వాళ్ళకి అర్థం కాక. ఈరోజు ఇప్పుడు ఈ చెబుతున్న ఈ మాటలు ఒకవేళ నీవు అంగీకరించలేకపోతున్నాయేమో, కానీ అంగీకరించక తప్పదు ప్రియులారా. నీవు నేను కట్టిన మందిరంలో ఆయన ఉండడు. మనుషులు కట్టే మందిరానికి సరిపో. ఆయన నివాస స్థలం పరలోక రాజ్యం. ఆయన ఎక్కడుంటాడో ఆయన అడ్రస్ తెలియాలి, మనకి అడ్రస్ తెలియాలి, ఎందుకు ఉంటాడో తెలియాలి, ఆయన ఏ కట్టాడో తెలియాలి మనకి. అప్పుడే విషయం మనకు అర్థమవుతుంది. ఆకాశం నా పాదపీఠమయ్యా, కాళ్ళు పెట్టుకున్న చిన్న పీట నా భూమి నా పాదపీఠం, ఆకాశం నేను కూర్చునే సింహాసనం. ఇదేంటండి అంత గొప్పోడా? ఇదేంటి అంత గొప్పోడైనా? అటువంటి దేవుడికి నేను కట్టిన మందిరం ఎలాగో సరిపోద్దండి సొలొమోను గారు అన్నారు. ఒకవేళ మీరు కట్టిన మందిరాలు ఎలా సరిపోతాయో నాకైతే తెలియదు, కానీ జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుని మాటలు నమ్మాలి ప్రియులారా, మనుషుల మాటలు కాదు. మనుషులు నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజు నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం మొదటి వచ్చి చదువు ముగించుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? ముగ్గురు చెప్పారండి. ఇటు సొలొమోను గారు చెప్తున్నాడు, ఇటు యెషయా గారు చెబుతున్నాడు, అటు స్టెఫెను గారు కూడా మాట్లాడు. ఎలా సరిపోతుంది? మనం కట్టే చిన్న ఇల్లు, మనం కట్టే ఈ మందిరం ఎలాగూ దేవునికి పడుతుంది? అందులో ఆయన ఎలాగ నివసిస్తాడు? దేవుని మాటలు బేస్ చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి పిల్లరా. దేవుడు హస్తకృత ఆలయంలో నివసించడు పిల్లరా. నీవు నేను చెప్తుంది ఏ మాటైనా పరిశుద్ధ గ్రంథములో ఉండి తీరాలి. మరి అలాంటప్పుడు ఎందుకు కడుతున్నారు మందిరాలు? కట్టొద్దా? కట్టు, తప్పేమీ లేదు. కానీ కడుతుంది ఎందుకు కడుతున్నావు? అసలు కట్టవలసింది ఏంటి? దాని గురించి అవగాహన లేకుండా నువ్వెన్ని కట్టడాలు కట్టి నువ్వెన్ని మభ్యపెట్టే మాటలు చెప్పినా అది వ్యర్థం. దాని ద్వారా మనం పొందుకునే మేలు కంటే కీడే ఎక్కువ. అటువంటి కీడు నష్టం మనకు కలగకూడదని దైవజనంగా ఆవేదన భారం కలిగి మాట్లాడుతున్నాను ప్రియారా. మభ్యపెట్టొద్దు మనుషుల్ని, విశ్వాసులు మభ్యపెట్టకుండా వారికి సరియైన సమాధానం చెప్దాం, వారికి సమయోచిత జ్ఞానం నేర్పిద్దాం. మనోనేత్ర వెలిగింపబడంగా ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు మార్పు కలుగుతుంది. ఎందుకు కడుతున్నాం మన మందిరాలు? మనం ఎందుకు పెద్ద పెద్ద కట్టడాలు కడుతున్నాం? మనం కట్టే మందిరం దేవుడు సరిపోతుందా? మరి సొలొమోనుకి ఇలాగెందుకు అంటున్నాడు అన్న దాన్ని వచ్చే వారం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. మహాపరిశుద్ధుడ కన్న తండ్రి నీకు స్తోత్రాలు. మహాప్రభు మీ ఉన్నత నామానికి స్తోత్రాలు. నేను ఈ యొక్క సమయమున నీ పిల్లలకి ప్రభువా అనంతుడైన అద్భుతమైన కట్టడ ఏంటో, నిర్మాణం ఏంటో కొంచెం మాటలు వివరించామన్నయ్య. పిల్లల మనోన్నత వెలిగించండి, సత్యాన్ని స్వీకరించగల మనస్సునివ్వండి, కృప వెంబడి కృప చూపమని, అందరినీ దీవించమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, చేతి పనులు ఆశీర్వదించమని, వారి సంపదను నేను ఆశీర్వదించి దీవించి ఆత్మ సంబంధమైన వనరులతో నింపమని, నీ కృపలో ఖాయమని దయమని, రక్షణ భాగ్యనిమ్మని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సాహస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు తోడుగును గాక, ఆమేన్. అందరికీ వందనాలు పిల్లరా. సమాధానం ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.